పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం మంచిరా సరిహద్దు ప్రాంతం నుంచి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మంచిరా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలో ఇసుక మాఫియాదారులు లోకల్గా ఉన్న ఇసుక మాఫియాదారుల చేతులు కలిపి చెక్ పోస్టులు ఉన్న కొడిచెర్ల గ్రామ మంచిరా శివారు వద్ద ఓ చెక్ పోస్టు దగ్నం చేసినప్పటికీ అవేమీ పట్టనట్లుగా మళ్లీ యథావిధిగా రాత్రిపూట జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేసి మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు నిజామాబాదు, హైదరాబాద్ పట్టణంతో పాటు ఇతర పట్టణాలకు భారీగా తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రిపూట 10 గంటల నుంచి ఖాళీ టిప్పర్లతో లారీలు నదికి వెళ్తున్నాయని, అక్కడ నుంచి ఇసుక లోడ్లు నింపుకొని లేదా రెండో బ్రిడ్జ్ లేదా ఇతర గ్రామం మంచిర శివారు ప్రాంతం నుంచి లారీలు టిప్పర్లో ఇసుక వేయించుకుని అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రతిరోజు ఇసుక మాఫియా జోరుగా జరుపుకున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు అటువైపు చూడకుండా మామూలు మత్తులో మునుగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. వేబీలు ఉందా బేటా? వేబీలు ఉందా? ఈ నైట్లో వేబీలు ఎక్కడ పోతుందా? అరే ఎందుకు మాట్లాడతారు? ఎవరు నీది? టాక్టర్ ఎవరు? ఏ పేరు నీది? నంబర్ కూడా లేదు కదా? ఏముంది నంబర్? ఎవరిది? టాక్టర్ వాళ్ళది? చూడట ఒక నిమిషం తమ్ముడు, నన్ను వీడియో చూడ చూడ. ఈ నెంబర్ టాక్టర్ 0614 టాక్టరు ఇసుక ఈ నైట్ పోతుంది. ఏమనంటే వేటిల్ ఉంది అంటున్నారు. ఈ టైంలో ఇసుక పోతుంటే సమస్య శాఖాధికారులు ఏం చెప్పిన ప్రజలు అంటున్నారు. మరి ఈ టైంలో ఇసుక అధికారులు పోతున్నది. అర్హత లేని డ్రైవర్లు మరి అగ్రికల్చర్కి వెళ్ళే ట్రాక్టర్ ద్వారా ఇసుక పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక బోరుగా వెళ్తున్నది. దీని మీద ఈ వర్ణి ఇప్పుడు ప్రస్తుతం వర్ణిలో ఉన్నాం. మరి దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడండి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీటీడీ సీనియర్ నేత, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీల సమస్యలపై పోరాడారా? కాకినాడ సేజులో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా? యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు? యనమల తనకు పదవి రాలేదని ఇలా రేఖ రాశారని భావిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు, శెట్టి బలిజలు ఉన్నారు. ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసం. ఇప్పటి వరకు శెట్టి బలిజీలకు సరైన పదవి రాకపోవడానికి యనమాలే కారణమని భావించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదు. టీడీపీలో యనమాల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారు. బీసీలకు ఏ న్యాయం జరుగుతుందో, ఏ వ్యక్తుల ద్వారా జరిగిందో వివరంగా యనమాల సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తులు అన్యాయం చేస్తే ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలి కానీ ఆ పేర్లు చివర ఆ కులాలను చేర్చి వారి మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యక్తి చేస్తే ఆ కులానికి ఏమి సంబంధం? సమాధానం చెప్పాలి. వారి కోసం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అని ప్రశ్నించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం. రామకృష్ణుడి గారి చెయ్యని పదవి లేదు.
ఆయన ఈ 42 సంవత్సరాలలో, అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే నేను 1981లోనే సర్పంచ్ని, 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా, బీసీ ఉద్యమాలు చేపట్టారా, లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఇప్పుడే మాట్లాడాను. ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం, వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది. ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టు బలిజలు. ఈ చెట్టు బలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక్కసాటి అంటే యాదవులకి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. అది ఇంకొక చోట వారు పొందవచ్చు. ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టు బలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం. మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా. అడగాలి. ఆయనకి గవర్నర్ రాలేదనో మంత్రి లేదనో ఏదైనా ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇది యనుమల గారిని అడిగితే బాగుంటుంది. పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు. మాకు పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇది కూడా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేకపోతే ఏ రకంగా చేశారా అనేది మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది. పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం. పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు. బీసీల మధ్య ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గుంపెళ్లగూడెంలో అయ్యప్ప పడిపూజ భక్తులు భక్తి శ్రద్ధలతో వివిధ ఊర్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పడిపూజ విజయవంతం చేశారు. ఇందులో పాల్గొన్న స్వాములు రమేష్ గురుస్వామి, వీరభద్రం గురుస్వామి, రామస్వామి, రవిస్వామి, వీరన్న స్వామి, బాబురావు స్వామి, గాంధీస్వామి, రాజుస్వామి పాల్గొన్నారు. Ali
ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడీలు. గుండె నొప్పి వచ్చిందని చెప్పిన కొడంగల్ల గర్చల రైతులకు బేడీలు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు ఈర్షా నాయక్కు గుండెపోటు. ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించిన జైలాధికారులు. ఈ విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం. బాబు వచ్చిన తర్వాత రాజు రాజు రాజనా రిక్వెస్ట్ వెనకకి రా ఎప్పుడేమో రాజనా గుండె స్కాన్ చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా గురువారం అర్ధరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డీజీ శ్రీనివాసరావు. మిమ్మల్ని అందరూ ఒక చోట తీసుకెళ్ళి ఎవరైనా ఆఫీసర్ వచ్చి వెహికల్ ట్రైనింగ్ చేస్తండి చెప్తారు వాళ్ళు చిన్నపిల్లలు చేయట్లేదని అర్థం దీనికి. ఇసుక ట్రాక్టర్లు ఇసుకు పోతున్నాయి, మట్టి ట్రాక్టర్లు మట్టికి పోతున్నాయి. రైల్వే స్టేషన్ పిల్లలు కొట్టేయడం కానీ ఇవి జరిగినాయి. మన బైక్ టెస్ట్ కూడా ఈ ఏరియాలో చెప్తారా మీకు బ్రీఫింగ్? ఏం చెప్తారు? అది అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా సస్పీస్గా కనబడితే వాళ్ళ ఎవరైనా కనపడ్డారు? అవును సార్, ఫోటోస్ ఐడి కార్డ్స్ ఐడి కార్డ్స్ వాళ్ళ ఫేస్ అన్నీ తీసుకుంటాం. ఎంతమంది చూసారు? ఒక 4-5 మంది. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ట్రాక్ నెంబర్ వెళ్తే మా హౌసెస్ ఇటు సైడ్ ఉన్నాయి. మరి ఆ డేటా మీరు ఎవరికి ఇస్తారు? సార్ కలెక్ట్ చేసి సార్ ఎట్లా ఇస్తారు? ఆ పేపర్ మీద రాసి కోర్స్ ఇస్తే మీరు మీ సెంట్రీ డ్యూటీలు మీ CCTNS చేసుకోవడానికి కాదు కదా. ఇంకెక్కడన్నా ఎవరినైనా అనుమానిస్తుందని చెప్పి మీ దగ్గర ఈరోజు ఎంతమంది చెక్ చేసి ఎంత అవుతుంది? 259 రోజులు ఎవరిని చెక్ చేయకపోతే ఎట్లా? సస్పెక్ట్ అవసరం లేదు అని ఒకరిని చెక్ చేస్తూ ఉంటే ఇంకోటి భయం వేస్తుంది. నీకు సస్పెక్ట్ అంటే నీకు ఏమైనా తెలుస్తుంది వీడు దొంగ అంటే ఎట్లా ఉంటాడని. బ్రేకులు ఫెయిల్ అయ్యి విద్యార్థుల ఆటోకు ప్రమాదం. వాహనదారులు స్పందించడంతో తప్పిన ప్రమాదం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి 2 స్తంభాల మధ్య ఇరుక్కున్న ఆటో పెద్దగా అరవడంతో గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించిన వాహనదారులు. ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. చూసుకోలే విష్ణు బాబా నీ ఆటో అయితే ఆటో అయితే ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ హామీని సంక్రాంతి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు బస్సుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. కానీ అప్పుడు కుదరకపోవడంతో సంక్రాంతి వరకు ఈ హామీని అమలు చేయాలని భావిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని బస్సులు అవసరం, రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు, ఏ విధంగా అమలు చేయాలి వంటి విషయాలను ప్రభుత్వం అధికారులతో చర్చింది. ఇక మొత్తం ఓ అంచనాకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలు పెట్టాలని భావించింది. అందుకే దీపావళికి ప్రారంభించాలని అనుకున్న ఈ పథకం సంక్రాంతి నుంచి ప్రారంభం కానుందని అన్నారు. వైసీపీ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సేవ చేశాను. సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు. భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద నిప్పం పెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని చెప్పిన ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన, అభివృద్ధి చేసిన, ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. నా హయాంలో నేనే ఎలాంటి అవినీతి చేయలేదు, అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి. వారు 6 నెలల నుంచి ఆందోళన, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. అంతా వాలంటీర్లే నడిపించారు. ప్రతి మనిషిగా ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చిత్రం ఉంటుంది ఎజెండా. వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకు వెళ్తే మనం ముందుకు వెళ్తాం. మనం ముందుకెళ్ళి సొసైటీ చెప్పండి. నేనే రావాలి. You find any major difference that you wanted to resign from the party, or you have been disappointed from the beginning? యాక్చువల్లీ మేడం చాలా స్పీకింగ్ ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి. ప్రజలు ఇక్కడ సిద్ధాంతాలు కాదు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే నమ్మకం, విశ్వాసం, నాయకత్వం. ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్న బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకులు ఉంది. ఆ ఆకాంక్షలను నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు. సో జనరల్ ఏంటంటే ప్రతి నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యే కానీ, సీఎం, ముఖ్యమంత్రులు కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు. పనిచేస్తామని నమ్మిస్తాం. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయడం. దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది. దానివల్ల ఈ ఫలితాలు పాల్గొనడం వస్తుంది. వచ్చిన తర్వాత కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శాత్మకమైనటువంటి ఆలోచన చేసుకుని ముందుకెళ్తాం. ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి మీరు సార్, మీ ఓటమికి కారణం మీరు విశ్లేషించుకున్నారా సార్? ఓవరాల్ గా వైసీపీ ఓటమికి కేస్ స్టడీ చేయమని మేధావులు మీడియా మీరు రోజు 16 గంటలు పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు భీమిలి ప్రజలు ట్రస్ట్ చేయలేదు? అంటే మీ పర్సనల్ గా. నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూసాను. 175 రూపాయలు చూసాను సార్. బయట స్టాండ్లు ఖాళీ అయ్యాయి, ఫ్లెక్సీలు ఎప్పుడు సార్ మారుస్తున్నారు? మళ్ళీ ఏ పార్టీకి సంబంధం వస్తుంది? కొత్త ఫ్లెక్సీలు ఎప్పుడు సార్? అంటే ఎన్ని రోజుల్లో మినిమం? అంటే అందరూ అంటే బోసిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సార్ జనరల్గా. సార్ కాదు సార్, అంటే జనరలైజ్గా ఈ సస్పెన్స్ అనేది బయట చెప్పుకుంటున్నారు.
సబ్జెక్ట్ అయితే మీకు అలా కాదు సార్, అంటే మీరు సార్ ప్రత్యక్ష రాజకీయాలు మీరు దూరం అయ్యి అది ఎన్ని టైం లైన్ పెట్టుకుని ఉంటారు మీ వారసం తీసుకొస్తున్నారని ఒక సమాచారం. అలాంటి ఆలోచన ఒకసారి మీ అందరూ పిలవడం కారణం ఏంటంటే మీరు గుహా జరుగుతున్నటువంటి కథలు అలవుతుంది. డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఈరోజు నిజమైంది కదా సార్? ఏదున్నా కూడా ఏదున్నా కూడా మీరు నేనే చెప్తాను. తప్పనిసరిగా మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీతో జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదు. జర్నలిస్టులు ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటుంది. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిపోర్టులు రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిభ ఎవరి సొంతం కాదని సత్యాన్ని నిజం చేశాడు ఓ 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటారు. మనిషిలో క్రియేటివిటీగా ఉండాలే గాని నూతన ఆవిష్కరణలతో సరికొత్త రికార్డులు దాసోహంగా తప్పదు. ఆర్యభట్టు, ఐన్స్టీన్, ఆర్కిమెడిస్ నుండి నేటి వరకు శోధించే తత్వమే మనిషిని నూతన పరిజ్ఞాన సృష్టికి ప్రేరేపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన 12వ తరగతి విద్యార్థి మేధాంశు త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి తొలుత ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశారు. అంతటితో సంతృప్తి చెందని అతడు మరిన్ని పరిశోధనలు సాగించి మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్స్ని తయారు చేశాడు. దీనికి MLTT 01 అని పేరు పెట్టాడు. ఇది 60 కిలోమీటర్ల వేగంతో 80 కిలోల బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. తాను తయారు చేసిన డ్రోన్లో తానే ప్రయాణించి తన ప్రయోగాన్ని విజయాన్ని అందరికీ చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. మేధాంశ్ త్రివేది తన పేరుకు తగ్గట్టుగానే తన అద్భుత మేధస్సుతో సృజనాత్మక ఆలోచనలతో మనిషి ప్రయాణించే డ్రోన్ను రూపొందించడం ద్వారా సత్వర ప్రశంసలు అందుకుంటున్నాడు. ములుగు జిల్లా మండలంలో కబడ్డీ పోటీలలో పాల్గొని సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.